హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భవన నిర్మాణం కోసం పూడిక తీయడంతో పక్కనున్న బిల్డింగ్లు ప్రమాదంలో పడ్డాయి. సెల్లార్ కోసం పెద్ద మొత్తంలో గుంత తీయడంతో పక్కన ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, పూడిక తీయటం వల్లే బిల్డింగ్ పక్క కొరిగిందని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి రాణా? ఎగ్జాక్ట్ గా ఎందుకంటే అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నప్పటికీ కానీ దాని కిందనే చాలా చాలా లోతుగా కూడా ఈ యొక్క పూడిక తీశారు. అక్కడ వాళ్ళు నిర్మాణం చేపట్టడానికి ఇదంతా కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే తన పక్కన అపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కానీ వీళ్ళు అది పట్టించుకోలేదు. అప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వాళ్ళు ఇంత లోతుగా తవ్వుతున్నారు, దాన్ని తవ్వకుండా ఉంటే వీళ్ళందరూ కూడా సేఫ్ గా ఉంటారనేసి గతంలో కూడా వీళ్ళకి ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ పక్కన ఉన్న స్థలం ఏదైతే ఉందో సెల్లార్ దగ్గర, ఈ సెల్లార్ దగ్గర నిర్మాణదారులు తీస్తున్నారు కాబట్టి ఇదంతా ఒక్కసారిగా అది వంగిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఏ క్షణమైనా కూడా కూలిపోయే అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు భావించారు. ఈ నేపథ్యంలో అప్పటికే కొంతమంది అధికారులు కూడా ఫోన్ చేశారు, కూలిపోతుందని. హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు వీళ్ళు ఎవరైతే దీనికి సంబంధించిన ఫైర్ ఇంజిన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునే నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడ చేరుకోగానే ఇక మాదాపూర్ లోని సిద్దిక్ నగర్ లో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఏ విధంగా అయితే 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆ పక్కన భవన నిర్మాణం కోసం పూడిక తీస్తున్నారు. ఇక దాని వల్లే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా ప్రమాదంలో పడినట్లు కూడా తెలుస్తుంది. సెల్లార్ కోసం పెద్ద మొత్తంలో గుంత తీశారు. ఆ గుంత తీయడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది ఒక్కసారిగా. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నట్టు జీహెచ్ఎంసీ కానీ హైడ్రా అధికారులు కానీ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో ఆ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 5 అంతస్తుల బిల్డింగ్ లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అన్నది కూడా తెలియాల్సింది. వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి కూడా హైడ్రా అధికారులు తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు సూచన కూడా చేశారు. ఆ పక్కన మీరు ఇంత భారీ గుంత తీస్తే కనుక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, చుట్టుపక్కల బిల్డింగ్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా యజమానులు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ విధంగా గుంతను తీయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రానా అందిస్తారు. రైట్ రానా, మీరు చెప్పినట్లుగానే 5 అంతస్తుల బిల్డింగ్ లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? మనకు తెలిసినంత ఇప్పుడు దాదాపు 10 కుటుంబాలు అక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఫ్లోర్ కి 2 ఇది ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు చాలా మంది ఇప్పటికే ఈ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో ఆల్రెడీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో భయాందోళనకు గురయ్యారు. పెద్దగా ఏడుస్తూ వాళ్ళందరూ కూడా కిందకి ఆ స్టెప్స్ ద్వారా కూడా కిందకి వచ్చేసారు. కాకపోతే అక్కడ ఎవరికి ఏం కూడా జరగలేదు కాబట్టి అది అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో పాటు ఈ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చారు, అగ్నిమాపక సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, విద్యుత్ శాఖకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళందరూ కూడా సకాలంలో అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాసులు ఎవరవుతున్నారో ఆ వాసులు కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే పోలీసులు కానీ వీళ్ళందరికీ కూడా ఖాళీ చేపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ సెల్లార్ కూడా చాలా లోతుకు తవ్వేశారు. ఎందుకంటే ఏకంగా 5 అంతస్తులు ఏదైతే పిల్లర్స్ తో కూడినటువంటి భవనం ఉందో ఆ పిల్లర్లు కూడా వంగిపోయేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంత లోతుకు తవ్వేసడం వల్ల వాళ్ళు అది ఒక్కసారిగా కూడా బ్యాలెన్స్ అనేది కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఎందుకంటే చాలా మంది దాంట్లో కొనుక్కున్నటువంటి వారు ఉన్నారు, అలాగే రెంట్ కి దిగినటువంటి వారు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ బిల్డింగ్ ని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
ఇప్పుడు వంగిపోయినటువంటి ఆ బిల్డింగ్ తో అది ఖచ్చితంగా కూడా చాలా శిథిలం అయిపోయే అవకాశం ఉంది. పెద్దగా దాన్ని ఉపయోగపడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పటికైనా కూడా అది కింద ఒరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అధికారులు హైడ్రా అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. హైడ్రా అధికారులు చేరుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పక్కన నివాసం ఉంటున్న వాళ్ళని కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఇండివిజువల్ హౌసెస్ లాగా చిన్న చిన్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇండ్ల పైన కూడా ఈ యొక్క శిథిలాలు కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ అందరినీ కూడా 100 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితిగా పడుతుంది. అయితే యజమానులతో పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ మొత్తం ఎంటైర్ బిల్డింగ్ ని నేలమట్టం చేసే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం. దాంతో పాటు ఈ ఫ్లోర్ లో చాలా విలువైనటువంటి సామాన్లు కూడా అందరూ ఉన్నాయి కాబట్టి అది డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా కొంతవరకు వాటిని కిందకి తీసుకొచ్చి ఇచ్చేలాగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పైన కొద్దిగా వెయిట్ పడినా కూడా అది పూర్తి స్థాయిలో కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఒరిగైతే ఉంది కానీ ఎవరైనా పైకి వెళ్ళే అంత సిచ్యువేషన్ ఉంటే కూడా ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ డిఆర్ఎఫ్ అధికారులు మాత్రం అక్కడ కొంచెం వాళ్ళు సాహసం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెయిన్ వస్తువులు ఏవైతున్నా ఆ వస్తువులు కిందకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో సహాయక చర్యలు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో రేపు పొద్దున వరకు కూడా ఉంటుంది కాబట్టి నైట్ లో దీన్ని కుప్పకూల్చేసేలా లేకపోతే ఏంటి ఎట్లా చేయాలన్న దానిపై కూడా అధికారులు అలాగే భవన నిర్మాణదారులతో కూడా సమాలోచనలు చేస్తున్నారు. దాంతో పాటు ఇంతటి విపత్తుకి కారణమైన పక్కన సెల్లర్ తవ్వినటువంటి వారు ఎవరుతున్నారో వాళ్ళకి పదే పదే కూడా హెచ్చరించినా కూడా కావాలనే మళ్ళీ అదే పనిగా ఆ గుంతని ఎక్కువగా తవ్వేశారని కూడా వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుండే బదులు వాళ్ళపైన కూడా కేసులు కూడా పోలీసులు నమోదు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటికి పంపించేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సామాన్లుగానే అవన్నీ కూడా ఇప్పుడు తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ రానా, అయితే 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కటేనా లేదంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న మిగిలిన బిల్డింగ్లు కూడా ప్రమాదంలో ఉన్నాయి అనుకోవచ్చుంటారు? అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది మాత్రం ఈ 5 అంతస్తుల సంబంధించిన బిల్డింగ్. ఎందుకంటే ఒక్కసారిగా అది రైట్ సైడ్ పడుతుందా లేకపోతే నిలువుగా పడుతుందా లెఫ్ట్ సైడ్ పడుతుందా కూడా ఎవరికి పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పొగిపోయింది కాబట్టి ఏ క్షణమైనా ఎటువైనా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో పోలీసులు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఆ కాలనీ లాగా ఉన్నటువంటి ప్లేస్ అది దాంట్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా వారు ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అది చిన్న బస్తీ లాగా ఉంటది కాబట్టి అక్కడంతా కూడా చాలా రద్దీగా ఉంటారు, ఎక్కువగా జనాభా కూడా ఉంటారు, నివాసం ఉంటున్నటువంటి ఆ ప్లేస్. దాంతో పాటు పీజీ హాస్టల్స్ కూడా ఎక్కువగా అక్కడ నిర్వహిస్తుంటారని కూడా తెలుస్తుంది. సో దీనివల్ల కూడా చాలా ఇబ్బంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఇంట్లోకి ఎప్పుడైతే ఒరిగిపోయిందో పైన బట్టి ఫస్ట్ ఫ్లోర్ బట్టి పిల్లర్స్ కూడా కాస్త డ్యామేజ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ స్టెప్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో ఎవరు కూడా అక్కడ పైకి సాహసం చేసి సామాన్లు తీసుకొచ్చేంత పరిస్థితి కూడా లేదు. సో ఈ నేపథ్యంలో అక్కడికైతే ఎవరిని కూడా ఆ ప్లేస్ లకి అయితే రానియటం లేదు. మొత్తం ఇప్పుడు ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు కానీ అలాగే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ కూడా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. చేరుకుని పరిస్థితి పైన ఆయన వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు దాన్ని నేలమాటం చేస్తే గానీ ఇతరులకు కొంచెం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాన్ని ఎక్కువసేపు ఆ ఒరిగిపోయినటువంటి బిల్డింగ్ ని ఉంచడం వల్ల ఖచ్చితంగా అది ఇతర సంబంధించిన ఆస్తుల పైన కూడా పడే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతాయి. సో ఇప్పుడు హైడ్రా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో దాన్ని నేలమట్టం చేసే యోచనలో అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రానా, అయితే ఎవరైతే పూడిక తీత తీస్తున్నారో ఆ యజమానులు ఎక్కడున్నారు, వాళ్ళని అధికారులు ప్రశ్నించారా? ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకని ముందుగానే అధికారులు హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా అంత లోతు వరకు తీయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఆ తక్కువ ప్లేస్ లోనే వీళ్ళు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఎక్కువ పిల్లర్ ని స్ట్రెంత్ గా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ గుంతలను ఎక్కువగా తవ్వినట్టుగా మనకు సమాచారం ఉంది. కింద పార్కింగ్ ప్లేస్ తో పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో. అయితే అది పక్కనున్న బిల్డింగ్ ఉన్నటువంటి పిల్లర్స్ కూడా అవి కుంగిపోయేంత స్టేజ్ కి వెళ్ళాయి అనేది కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. అప్పటికి కూడా కొంతమంది చెప్పినప్పటికీ కానీ ఎవరు దాన్ని పట్టించుకోవాలని బట్టి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు ఈ యొక్క
నిర్మాణదారులు వాళ్ళపైన కేసులు అయితే నమోదు చేశారు. వారిని మేము వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు. అయితే వాటికంతా ముందు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఈ ప్రజల్ని వీళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ తరహా వాళ్ళు ఇప్పుడు అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే అరెస్టులు అయితే రేపు పొద్దున్నే ఉండే అవకాశం ఉంది. సో ఈ సహాయక చర్యలు అయిపోయిన తర్వాత ఎంతవరకు కూడా ఒకవేళ పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తే ఇంకా ఎన్ని హౌసెస్ డ్యామేజ్ అవకాశం ఉందన్న దానిపై కూడా ఇప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. రాణా, అయితే 5 అంతస్తుల బిల్డింగ్ ఒకవేళ దానంతటికి అదే పక్కకి ఒరిగిపోయి పడిపోయే పరిస్థితి ఉన్న క్రమంలో మరి దానంతటికి అదే పడిపోయేంత వరకు అధికారులు ఎదురు చూస్తారంటారా, లేదంటే దాన్ని ఏదైనా జేసీబీతో కానీ దేంతైనా పడేసి అంటే పక్కనకు పడితే ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది కదా, ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అధికారులు ఆ బిల్డింగ్ ని నేలమట్టం చేసినా కూడా ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి ఇల్లు కానీ ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ళకి ఎదురు కానీ కంపల్సరీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ శిథిలాలన్నీ కూడా వాటి మీద పడే అవకాశం ఉంది. వాటిని క్లీన్ చేసేంత వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ అధికారులు ఈ యాక్షన్ కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వాటి మీద పడే అవకాశం ఉంది. హైడ్రా దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కానీ ఈ ప్రొక్లైనర్స్ జేసీబీలు ఉన్నాయి కాబట్టి వాటితో నేలమట్ట చేయొచ్చు. కానీ నేలమట్ట చేసినా కూడా కంపల్సరీ కూడా శిథిలాలు అనేది కూడా అక్కడ పడుతుంది అనేది కూడా వాళ్ళు స్థానికులు చెప్తారు. సో ఇప్పుడు అక్కడ ఒకటి కాలనీ వాసులతో వీళ్ళందరితో కూడా ఇప్పుడు అధికారులు ఆ పరిస్థితి గురించి కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. సో చర్చించిన తర్వాత ఎట్లా ఏంటి చేయాలనే దానిపై కూడా ఒక కార్యాచరణ. పైగా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, దాదాపు 11 వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ కాల్ చేసి ఎక్కడ పంపించాలని కూడా చెప్పలేని పరిస్థితి. సో వాళ్ళకి అందరితో కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత దాంతో పాటు ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతున్నారో ఆ ఓనర్స్ తో కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడున్న పరిస్థితిని వాళ్ళు వివరించి ఆ యొక్క ఎంటైర్ 5 అంతస్తుల భవనాన్ని కూల్చాలనే ఉద్దేశంతో అధికారుల నోటిగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, 5 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న కుటుంబాలనేనా, లేదంటే చుట్టుపక్కల ఉన్న కుటుంబాలని అక్కడ ఉన్న ప్రజల్ని కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు? ఆల్మోస్ట్ అంటే అక్కడ చిన్న ఖాళీలో ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి బిల్డింగ్ ఎవరు ఉన్నారో దాదాపు 50 మీటర్లు 100 మీటర్ల వరకు బిల్డింగ్ ఉన్నారు. చిన్న చిన్న ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకున్నటువంటి హౌస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఖాళీ చేశారు. అక్కడి నుంచి కూడా ఎవరిని కూడా ఉండటం లేదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం అధికారులు చూస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా కూడా కూలితే అవకాశం ఉంది కాబట్టి ఆ కూలినందుకు ప్రాణ నష్టము ఆస్తి నష్టము చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పరిస్థితుల్లో. దాని దగ్గరకే ఇప్పుడు చర్యలు తీసుకుంటాను. ప్రస్తుతం అయితే ఈ ఖాళీ చేసే పనిలో ఉన్నప్పుడు ఎక్కువగా తాము ఈ ఉన్న పలంగా మేము వెళ్ళిపోవాలంటే మాకు కష్టం అవుతుంది. మాకున్నటువంటి కొన్ని నగలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డబ్బులు కానీ అన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉండమని అధికారులు చెప్పారు. అయితే డిఆర్ఎఫ్ అధికారులు మాత్రం కొంచెం ముందుగా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి మేము ఇస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు అయితే అందరూ వచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, ఎవరెవరు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రానా?